యాపిల్ ఇట్లా తినడమే కాదు, ఇట్లా దీంతో చట్నీ కూడా చేసుకునే విధానం ఈరోజు చూపిస్తాను. చట్నీ కూడా చేసుకోవచ్చు యాపిల్తో, అది కూడా కారం చట్నీ. దీంట్లో కావాల్సినవి ఏంటంటే యాపిల్, ఒట్టిమిర్చి, సాల్ట్, బెల్లం. ఒక 10 నిమిషాలు ఒట్టిమిర్చి ఇలా నానబెట్టుకోవాలి. ఒట్టిమిర్చి, సాల్ట్, యాపిల్స్, తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. యాపిల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టాంట్గా అయితే దోశ బ్యాటర్ అయితే బుక్ చేసినాం. ఇప్పుడు దీని మీదకి యాపిల్ చట్నీ. యాపిల్ చట్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్, బా సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగా సెట్ అయిందంటే అల్లం చట్నీ తింటాం కదా, దానికి మించి ఉంది ఇది. సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది, కానీ దానికంటే ఇంకా బాగుంది. ట్రై చేసినాక బాగుందా లేదనేది నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెట్టండి.